ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అంతము వరకు అనగా నీ విమోచన దినం వరకు ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను స్థిరపరుస్తాడు. విమోచన దినము అనగా మరి నీ మరణం వరకు, మరణం తర్వాత నీ ఆత్మ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి నిత్య జీవానికి అనగా ఆయన రాజ్యం చేరుకునే వరకు కూడా దాన్నే విమోచన అంటారు. కాబట్టి ఆ విమోచన దినం వరకు కూడా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అనగా ప్రభువు ఏ పరిస్థితుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్థితి ఏదైనా సరే నిన్నైతే విడిచిపెట్టడు అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వారికి ఒక భరోసా ఇస్తున్నాడు, వారిలో ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నాడు. ఏంటి ఆ ధైర్యం అనగా వారు ప్రభువుని బట్టి వారు ధైర్యంగా ఉండాలని, అంతము వరకు ప్రభు వారిని స్థిరపరుస్తాడు అని కూడా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, అలనాడు పౌలు కొరింథీ సంఘంతోనే కాదు కానీ ఈరోజు నీతో కూడా నాతో కూడా చెప్తున్నదేనగా మనలను ఆయన అంతము వరకు స్థిరపరుస్తాడు. అంతం వరకు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మరణ దినం వరకు కూడా తోడుగా ఉండి మరణం తర్వాత వెంటనే ఆయన మరి మన ఆత్మలను ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. ఆ విమోచన వరకు కూడా ఆయన మనను స్థిరపరుస్తాడు అని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు, మనల్ని బలపరుస్తున్నాడు ఆయన. మరి నీవు ఆయన యందు నిరపరాధిగా ఉండేలాగా ఆయన చేస్తాడు. వాక్యానుసారంగా నీవు జీవించడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. నీవు యేసు మార్గంలోనే నడవడానికి పరిశుద్ధాత్ముడు నీకు ఎల్లవెళ్ళ తోడుగా ఉంటాడు. అటు ఇటు తొలగిపోకుండా గాలికి ఎగిరిపోయే పొట్టు వల్ల నీవు ఉండకుండా ఒకే మార్గంలో, స్థిరమైన మార్గంలో వెళ్ళాలి. అది యేసు మార్గం అయి ఉండాలి. నీ విమోచన దినం, నీ ఆత్మ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకుని నిత్య జీవము చేరే వరకు అదే విమోచన దినం. ఆ దినం వరకు కూడా ఆయన నిన్ను విడవడు అని ఒక గొప్ప భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. కాబట్టి నిజంగా ఇది ఎంతో ఎంతో సంతోషించదగిన విషయమే కదా. ఈ లోకంలో ఎవ్వరూ నీతో చెప్పని ఒక ధైర్యం కలిగించే మాట యేసు మాత్రమే నీతో చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? కేవలం ఇది ఆయన మాత్రమే చెప్పగలడు, ఆయన మాత్రమే నేను ధైర్యపరచగలడు. అందుకే ఆయన నీ అంతము వరకు కూడా నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నడిపించే దేవుడు కేవలం ఆయన మాత్రమే. మనుషులైతే నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీ సొంత వారైనా, నీ శ్రేయోభిలాషులు అని నీవు అనుకున్న వారైనా, ఒక్కొక్కసారి భర్త, భార్య, పిల్లలు ఎవరైనా సరే అంతము వరకు నీతో ఉంటానని చెప్తారు కానీ ఉండలేకపోవచ్చు. మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేటి కాలంలో ఇటువంటి వారిని చాలా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి పలానా వాళ్ళు నా సొంతం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు అంతం వరకు ఉంటారు అని ఈ రోజున ఎవరి గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరెవరినైనా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టను దేవుడు యేసు. ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టడు. లోకమంతా నిన్ను విడిచిపెట్టినా, నీ సొంత భర్త, భార్య నిన్ను విడిచిపెట్టినా ప్రభు మాత్రం నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు. కాబట్టి ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రభు వారి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇలా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నిరపరాధులుగా ఉండేటట్లు అనగా మనం ఎంత భక్తి చేసినా దేవుని సహాయం లేకపోతే ఖచ్చితంగా మనలో ఉన్న ఏదో ఒక దోషాన్ని బట్టి, లోపాన్ని బట్టి, పాపాన్ని బట్టి పరలోకం చేరుకోలేం. కానీ ప్రభు సహాయం ఉంటే పరలోకం చేరుకోగలుగుతాం. అందుకే నిరపరాధులుగా తీర్చబడాలంటే ప్రభు సహాయం కావాలి. కాబట్టి మిత్రమా, ఈరోజు నీవు ప్రభు చెప్పిన మాట వింటే చాలు, ఆయన పట్ల నీ విధేయత చూపించగలిగితే చాలు, అంతం వరకు ఆయన నిన్ను కాపాడుతాడు. ఆ మాట నువ్వు నమ్మగలగాలి. నమ్మితే నీకు 100% విజయం ఇస్తాడు. ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞని కూడా నీవు గైకొనగలగాలి. అన్నిటికీ మించి నీవు వాక్యానుసారంగా జీవిస్తే ఆయన నీకు సహాయం చేస్తారు. నీవు ఆయన ముందు నిరపరాధిగా ఉండేటట్లుగా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్.